కింగ్ నాగార్జున ఇప్పుడు తమిళ తంబిలం మనసు దోచుకున్నారు. తెలుగు, హిందీ ప్రేక్షకుల్లో ఇప్పటికే మాస్ ఫాలోయింగ్ ఉన్న నాగార్జునకి ఇప్పుడు తమిళనాట కూడా భారీ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఇటీవల లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన కూలీ సినిమాతో రజనీకాంత్ హీరోగా నటిస్తే నాగార్జున విలన్ గా సైమాన్ అనే పాత్రలో అలరించారు. ఈ పాత్రలో ఆయన లుక్, స్టైల్, స్వాగ్ చూసి తమిళ ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. 66 ఏళ్ల వయసులోనూ ఆయన చూపిస్తున్న ఎనర్జీ, చార్మ్ వయసు కంటే వందల అడుగులు ముందుందని అంటున్నారు. కూలీ విడుదలైన దగ్గర నుంచి నాగార్జున సైమాన్ క్యారెక్టర్ కి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ప్రత్యేకంగా తమిళ ఆడియన్స్ ఆయనను ఫుల్ గా స్వీకరించారు. హీరోగా కన్నా ఈ విలన్ పాత్రలో ఆయన మరింత స్టైలిష్ గా, డామినేటింగ్ గా కనిపించారని కామెంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియాలో సైమాన్ పాత్రకి సంబంధించి ఫోటోలు, క్లిప్పింగ్స్ వైరల్ అవుతున్నాయి. ఈ పాత్ర ఆయన కోసమే పుట్టింది, ఇంత యంగ్ గా ఎలా కనిపిస్తున్నారు అంటూ తమిళ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రేజ్ చూస్తే హీరోగా నాగార్జున తమిళంలో చేసేమో గాని ఒక విలన్ పాత్రతో అక్కడ ఈ స్థాయి ఫాలోయింగ్ రావడం నిజంగా విశేషమే. ఆయన డెడికేషన్, హార్డ్ వర్క్ చూసి కుర్ర హీరోలే షాక్ అవుతున్నారంటే అతిశయోక్తి కాదు. ఏజ్ పెరిగినా కూడా యువ హీరోలతో పోటీ పడేలా కనిపించడం నిజంగా ఇన్స్పిరేషన్ గా మారింది. మన్మధుడిగా తెలుగు ఆడియన్స్ ను కట్టిపడేసిన నాగార్జున ఇప్పుడు సైమాన్ గా తమిళ ప్రేక్షకులను కూడా తన స్టైల్ కు ఫిదా అయ్యేలా చేశారు. హీరోగా వచ్చిన పాత్రల కన్నా ఈ విలన్ క్యారెక్టర్ తోనే కింగ్ ఒక కొత్త హైట్స్ కి చేరుకున్నారు.